శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాల్స్ని. ఈరోజు మహాబలేశ్వర టెంపుల్ వచ్చాను. గోకర్ణం, ఇది కర్ణాటక స్టేట్లో ఉందండి. అద్భుతమైనటువంటి దట్టమైనటువంటి అడవి ప్రాంతంలో పక్కనే ఉన్నటువంటి సముద్ర మార్గాన ఈ యొక్క మహాబలేశ్వరుడు వెలిశాడు. ఇక్కడికి నేను రావడానికి కారణం ఏంటంటే, మిథున రాశి వారికి మంచి రోజులు వచ్చాయి. మొన్న మే 15వ తారీఖున గురువు 9వ స్థానంలోకి, తులారాశి నుండి చూస్తే 9వ స్థానంలోకి వచ్చాడు. అదేవిధంగా మిథున రాశిలోకి జన్మంలోకి వచ్చాడు గురువు. 365 రోజులు ఉంటాడు. ఎంత అద్భుతమో తెలుసా? మీ జీవితంలో ఎన్నడూ చూడని ధనాన్ని చూస్తారు మిథున రాశి వారు. మీ కష్టాలన్నీ కడతేరిపోయాయండి. నేను ఆ మహాబలేశ్వర ఆత్మలింగ సాక్షిగా చెప్తున్నాను. మిథున రాశి వారికి మంచి రోజులు వచ్చాయి. మీ కష్టాలన్నీ ఆ భగవంతుడు గట్టెక్కించబోతున్నాడు. నేను ఒకటే కోరుకుంటున్నానండి, మన పేరు అద్భుతంగా ఉండాలి. అది 270 డిగ్రీల నుండి 360 డిగ్రీలు 2500 ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకోవాలి. నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కష్టపడతారు. కష్టపడిన వాళ్ళు పైకి రావట్లేదు. ఎందుకంటే లక్ అనేది లేదు. ఆ లక్ అనేది మన పేరులో ఉంటుంది. మీరు నెగిటివ్గా ఆలోచించినా, ఏదైనా పాజిటివ్గా ఆలోచించినా మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే ఆ స్వామివారి సన్నిధానంలో ఉండి స్వామివారి సాక్షిగా చెప్తున్నాను, నాలో ఎలాంటి దురుద్దేశం లేదు. మీరు బాగుపడండి. మీరు బాగుపడిన తర్వాత 10 మందికి చెప్పండి. నా గురించి మీరు చెప్పండి. ఒకవేళ నా గురించి తప్పు జరిగిందనుకోండి, 1,00,000 మందికి ఫ్రీ పబ్లిసిటీ చేయండి. ఎందుకంటే మీకు మంచి రోజులు వచ్చాయి మిథున రాశి వారికి. మీ జీవితం బాగుపడబోతుంది. మరి ఒకసారి వీలైతే వారాహి హోమం కూడా జరిపించుకునే ప్రయత్నం చేయండి. 4వ తారీఖు వారాహి హోమం ఉంది. ఆ రోజు మీ పేరు గోత్రనామాలు పంపించండి. ఒక అద్భుతమైనటువంటి కరుంగలి మాలను ఇస్తాను, అది మెడలో వేసుకోండి. ఇది ప్రముఖ పుణ్యక్షేత్రాలలో పూజలు అందుకుంటూ వస్తుంది. ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఆ మనస వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.